హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే మచ్చా. ఇవాళ మీకు ఒక ఛాలెంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన, దాని తర్వాత మన రాజమౌళి సార్, దాని తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, వీళ్ళందరూ వచ్చేసి ఒక ఛాలెంజ్ని, ఒక ట్విట్టర్ తెలుసు కదా, దాంట్లో ఈ ఛాలెంజ్ వచ్చేసి ట్రెండింగ్ అవుతుంది. ఏంటంటే బీ ద రియల్ మ్యాన్. అంటే ఏంటంటే ఇంకా ఇంట్లో జరిగే పనులన్నీ విమెనే చేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఈ క్వారంటైన్లో మన ఇంట్లో ఉన్నాం కాబట్టి మనం మన సైడ్ ఉన్న కొంచెము హెల్ప్ వాళ్ళకి చేద్దామని చెప్పేసి ఈ ఛాలెంజ్ ఈ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ అయింది ఇప్పుడు. సో దాన్ని వచ్చేసి నేను సెల్ఫ్ నామినేట్, నన్ను ఎవరు నామినేట్ చేయలేదు. సో సెల్ఫ్ నామినేట్ చేసుకొని నేను ఈరోజు ఇంట్లో జరిగే పనులు మొత్తం చేసేద్దామని నాకు ఒక ఆలోచన అయితే ఉంది. చూద్దాం ఎంతవరకు నేను చేయగలను, ఎంతవరకు చేయను. అసలు ఇంట్లో ఏమేమి పనులు ఉన్నాయని ఫస్ట్ పోయి ఒక లిస్ట్ రాసుకుందాం. లిస్ట్ అని కాదు కానీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇంకా చక్క పనులు మొదలు పెట్టేద్దాం. ఇంట్లో ఫస్ట్ స్టార్ట్ అయిపోయినాయి, ప్రతి ఇంట్లో స్టార్ట్ అయిపోయినాయి ఏంటంటే కాఫీ పెట్టడం. ఆల్రెడీ మా నాన్న కింద కాఫీ పెడుతున్నాను. అంటే ఈ ఛాలెంజ్ వచ్చి మా డాడీని కూడా ఇంక్లూడ్ చేశాను. నాన్న కూడా వచ్చేసి బీ ద రియల్ మ్యాన్ అనే ఛాలెంజ్ని ఆయన అక్సెప్ట్ చేయలేదు. నేను చేద్దాం నాన్న అని చెప్పి. సో అక్కడే అమ్మ కూర్చొని వెళ్ళేసి అసలు ఏం పనులు ఉంటాయి, అసలు మన వల్ల చేయగలమా చేయలేదా అని చెప్పేసి పోయి అడిగి తెలుసుకుందాం. ఈ ఛాలెంజ్ అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఇంకా ఎక్కువ సోది కొట్టకుండా కిందకి వెళ్ళి పని మొదలు పెట్టేస్తా. ఇంట్లో మా తాతయ్య, నానమ్మ కూడా ఉన్నారు. వాళ్ళకి పొద్దున్న 7 కాగానే ఖచ్చితంగా కాఫీ పడిపోవాలి. ఏందన్నది మేగడ. సో ఇంకా కాఫీ పెట్టడం కూడా స్టార్ట్ అయిపోయింది. కాఫీ పెట్టేసి ఇంకా ఫస్ట్ పని ఏంటంటే కాఫీ పెట్టేసి అందరికి ఇచ్చేస్తే ఫస్ట్ టాస్క్ అయిపోద్ది. కాఫీ అంత ఈజీ, అంత కష్టమేం కాదు. దగ్గర కొంచెం ఈజీలాగే ఉన్నాయి. ఊరక వీళ్ళు ఎక్స్ట్రాగా దాన్ని చూపిస్తున్నారేమో నాకు డౌట్ ఉంది. ఇవన్నీ వీడియోలో మీకు చెప్పేది ఒకటి, ఈ గెడ్డాన్ని జుట్టుకు మాత్రం మీరు ఎక్స్క్యూజ్ చేసేయండి. అసలు ఇంత ఉంచుకోను. బేసిక్గా ఇప్పుడు బార్బర్ షాప్స్ అనేవి లేవు కాబట్టి నేను ఈ జుడి లాంటి ఇంత జుట్టు, ఇంత బేడ్ ఉంది. ఒక్కసారి లాక్డౌన్ అయితే కానీ మొత్తం గ్రూమ్ చేసేసుకుంటాను నీట్గా. ఇప్పుడు బయటికి వెళ్ళినా భయం వేస్తుంది. ఆల్రెడీ కొన్ని సలూన్ షాప్స్ ఓపెన్ ఉన్నాయి కానీ ఇప్పుడు వాటికి వెళ్ళాలంటే వాడు ఎంతమందికి అదే సిజర్స్ వాడాడనేది అసలు కొంచెం భయంగా ఉంది ఇలా ఆలోచిస్తే. సో మీరు కూడా ఏం చేస్తారంటే వీలైనంత వరకు ఇంట్లోనే షేవ్ చేసుకోండి. నువ్వు చేసుకోవచ్చు కదరా అని మీరు వేస్తే నాకు ఇంట్లో షేవ్ చేసుకుని రాదు. నా దగ్గర ట్రిమ్మర్ కూడా లేదు. నేను ఇప్పుడు ఇంట్లో చేయను. ఎప్పుడు సలూన్కి వెళ్ళి నేను ట్రిమ్మింగ్ మొత్తం నేను చేస్తాను. అదే పామ్ షుగర్ అంటే నాటు చక్కెర అని చెప్తారు కదా, ఏం వేస్తుంది నాకైతే ఇష్టం ఉండదు. వీళ్ళు మా నాన్న హెల్తీ అంటే మన కష్టం ఉండదు. కానీ కాఫీ పెట్టేసాం నానబెట్టాడు, నేను ఇచ్చేసాను. నేను నెక్స్ట్ పని ఏముంది, ఇంటినంతా నీట్గా కసులు తిమ్మేద్దాం. నెక్స్ట్ ఇంటిని మొత్తం నీట్గా తుడిచేద్దాం. నెక్స్ట్ టిఫిన్ చేసేద్దాం. నెక్స్ట్ లైన్ 3 పనులు అవే. టాస్క్ 1 అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా వచ్చేసి టాస్క్ 2 ఏంటంటే ఇల్లంతా వచ్చేసి మాబ్ వేయాలి. కొంచెం డ్రైన్ అవుతుంది బ్యాటరీ లెవెల్స్. అంటే పొద్దు నుంచి ఏంటంటే వాళ్ళ కాఫీ దగ్గర నా కాఫీ అలవాట్లేదు, నేను టీ మాత్రమే తాగుతాను. అసలు ఈ క్వారంటైన్లో లేకపోతే రోజుకు వచ్చేసి ఒక బయట టీ షాప్స్లో కనీసం 5 సార్లు టీ తాగేవాడిని. ఇప్పుడు ఇంట్లో అయితే ఒక్కసారి కూడా పెట్టేవట్లా. అయినా కానీ ఒక టీ షాప్లో తాగితేనే ఆ టీ వస్తుంది, ఆ టీ ఫ్లేవర్, ఆ టీ గ్లాసు. సో అవన్నీ వచ్చేసి ఆ టీ షాప్లో మాత్రమే వస్తాయి. ఐ మిస్ టీ షాప్స్.
అమ్మా ఫస్ట్ 2 పనులు అయిపోయినాయి. అనుకున్నంత ఈజీ కాకపోయినా కానీ ఖచ్చితంగా సాధిస్తానని చెప్పేసి ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. బకెట్ నిండా బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు కూడా నేను ఉతకాలంట. సో ఫస్ట్ సో పైన బట్టలు ఉతికేసాను. నెక్స్ట్ వచ్చి స్నానం చేశాను. నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి టిఫిన్ రెడీ చేసేయాలి. ఆల్రెడీ మా నాన్న మొదలు పెట్టేశాడు టిఫిన్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని. నాన్న ఏం చేస్తుంది ఇవాళ టిఫిన్ ఏందన్నా మనం చేసేది? దోశకి ఓకే. ఆల్రెడీ ఆ చట్నీకి కావాల్సిన థింగ్స్ అన్ని రెడీ అయిపోతున్నాయి. సో డైరెక్ట్ గా ఇంకా టిఫిన్ కి అన్ని రెడీ చేసేసుకుందాము. మధ్యలో చిన్న ఒక పూజ ఉంది, ఆ పూజ అయిపోయిన వెంటనే ఇంట్లో అందరికి టిఫిన్ ఇచ్చేద్దాము. చూద్దాం మనం చేసిన టిఫిన్ ఎలా ఉంటుందో. నాకైతే కొత్తగానే, మా డాడీకి ఏదైనా కొత్తగా ఉంది. ఎలా ఉంటే ఒక ఎప్పుడులాగే ఉంది నీకు? రోజు చేసేదంట. కుకింగ్ వాటి మీద చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు చూసిన ఇంట్లో కొత్త కొత్త ఇన్వెంట్ చేస్తుంటాడు. ఒకసారి అయితే మాకు బెస్ట్ థింగ్ డాడీ చేసింది ఏంటంటే గోబీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి, గోబీ దొరకలేదు అని చెప్పేసి బ్రెడ్ తో వచ్చేసి మంచూరియన్ చేసేసాడు. అసలు ఇంట్లో ఎవరు కనుక్కోలేకపోయాం. లాస్ట్ లో కనుక్కున్నది స్వీట్ గా ఉందని చెప్పి. అంత టాలెంటెడ్ కుక్ షెఫ్ మా డాడీ. అది దేవుడికి కావాల్సిన అదే నైవేద్యం అంటారు కదా, అది రెడీ అయిపోయింది. అదో దేవుడికి కూడా రెడీ చేసేసినాము. సో ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఫ్రెష్ వచ్చేసి పూజ కానిచ్చేద్దాం. నెక్స్ట్ ఇంకా టిఫిన్ అసలు ఉతకడం వల్ల చాలా డ్రైన్ అయిపోయింది ఎనర్జీ. సో ఇప్పుడు టిఫిన్ అంటే కనీసం ఒక 20% దొరుకుతుంది. ఎందుకంటే మన దోశ కదా, మనకు ఇష్టమైన కానీ అంత జ్యూస్ వేసాం కదా. జ్యూస్ ఎందుకంటే తాతయ్య నానమ్మ ఇద్దరు వచ్చేసి పొద్దున పుట్ట టిఫిన్ చేయరు. మార్నింగ్ వచ్చేసి వాళ్ళు ఒక జ్యూస్ మాత్రం తాగుతారు. యాక్చువల్గా మా తాతయ్య నిజంగా ఈ బీ ద రియల్ మ్యాన్ అనే ఛాలెంజ్ని దగ్గర ఒక 50 సంవత్సరాల నుంచి పాటిస్తున్నాడేమో. ఎందుకంటే మా నాన్నమ్మ భరిస్తున్నాడు కదా. చుమ్మా చేసిపోరు ఫన్, ఊరికి వాళ్ళు ఆట పడిస్తుంటా, వాళ్ళకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా. అందుకనే ఇంకేముంది, ఇంకా మనం ఇంకా డైరెక్ట్గా ఇంకా టిఫిన్ తినేద్దాం. టిఫిన్ తినేసి నెక్స్ట్ ఏమైనా పనులు ఉన్నాయేమో కనుక్కుందాం. నాకు తెలిసి టిఫిన్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఇంకా రెస్ట్ తీసుకోవడమే ఉంటుంది అనుకుంటున్నా. టైం 9:15 అయింది. యాక్చువల్ కరెక్ట్గా 9:15కి మేము పొద్దున 6కి లేచి అన్ని పనులు కరెక్ట్గా యాజ్ పర్ షెడ్యూల్లో చేస్తాం. అంటే ఉంటుంది కదా 9:30 కల్లా టిఫిన్ తినాలని. యాక్చువల్గా మేము మా ఇంట్లో వచ్చేసి 9:30 కల్లా టిఫిన్ తినేస్తాము. సో ఇప్పుడు దాకా అన్ని కరెక్ట్ టైంకే చేస్తున్నా. పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని కరెక్ట్గా టైంగా జరుగుతున్నాయి. అసలు కార్యక్రమం మొదలు పెట్టేస్తాం. దోశలు బాగా అలవాటు పోయడం ఇంట్లో. సో ఇది పెద్ద కష్టమేం కాదు మనకు. సో పెనం అంతా పెట్టేసాము, ఆల్రెడీ రన్ అవుతుంది. యాక్చువల్గా దోశ స్టార్ట్ చేయడం మొదలు పెట్టినా ఫస్ట్ దోశ ఏమైందంటే ఇట్లా బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత కొన్ని మ్యాజిక్లు జిమిక్లు అన్నీ చేశాడు మా నాన్న కూర్చొని. ఈ ఉల్లిపాయ తీసి దానికి వేసి అట్లా మామూలుగా పెనానికి వేసి రుద్దుతారు కదా, అలా చేసిన తర్వాత సెకండ్ దోశ ఒక 80% వచ్చింది. ఇంకా థర్డ్ దోశ కొంచెం బెటర్గానే వచ్చేసింది. సో ఇంకా లైన్గా అందరికీ వచ్చేసి టిఫిన్ పోసేసేద్దాం, అదే దోశలు పోసి ఇచ్చేద్దాం, టిఫిన్ అయిపోతుంది. దాని తర్వాత పరిస్థితి ఏంటో నెక్స్ట్ వచ్చి చెప్తా, నెక్స్ట్ అప్డేట్లో చెప్తా. ఇంట్లో వాళ్ళకి, అమ్మకి, చెల్లికి వాళ్ళందరికీ టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు నా టైం, నాకు డాడీ దోశ పోస్తున్నాను, నేను తినేసి డాడీకి పోసేస్తే పొద్దున ఆ టిఫిన్ సెక్షన్ ఇక్కడతో ఖతం అయిపోతుంది. బ్లాగ్ చేస్తూ ఉంటే ఇంకా నాన్న అప్పుడే కష్టపడుతున్నాను, నేను పోయి నెక్స్ట్ కొంచెం హెల్ప్ చేద్దాము. ఇంకా నాకు తెలిసి దీని తర్వాత ఏముంది, మ్యాక్సిమం కాసేపు 1 గంట 2 గంటలు పడుకుంటే రెస్ట్ వస్తుంది అనమాట మ్యాక్సిమం. అంతే, పెద్ద పని ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత 2 గంటల పని కాదు, తినంగానే ప్లేట్లన్నీ కడుక్కొని బియ్యం కడిగి కూడా రెడీ చేసుకోవాలి వంటకి. ఇప్పుడు
పొద్దు నుంచి పని చేస్తున్నావు, కొంచెంసేపు రెస్ట్ ఉంటుందా? రెస్ట్ ఉండదు, చెయ్యాలి. చేస్తుంటే ఆ తర్వాత తెలుస్తుంది. అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే ఇప్పుడు పొద్దున్న టిఫిన్ చేస్తాం కదా, ఆ టిఫిన్ చేసినప్పుడు మధ్యాహ్నానికి ఎట్లాగో మళ్ళీ ఆ వెజల్స్ యూజ్ అవుతాయి. మనం ఏం చేయాలంటే ఈ గ్యాప్ లోనే మళ్ళీ ఆ వెజల్స్ వచ్చేసి వాష్ చేసుకొని మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి. అసలు ఇది అన్నిటికంటే కష్టం ఉంది. అంతా పర్వాలేదు. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెజల్స్ వాషింగ్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా లంచ్ దగ్గర కలుస్తాం. ఇంకా ఇట్స్ ఆఫ్టర్నూన్. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లో అమ్మకి కానీ చెల్లికి కానీ మొత్తం పని మొత్తం వాళ్ళ మీద వదిలేసి కొన్ని చేసేవాడిని ఇంట్లో. మరి ఈ రోజు ఏంటంటే మొత్తం నేను నాన్న కలిసి మొత్తం ఇంట్లో ఉండే పనులని షేర్ చేసుకుని చేసినాము. మధ్యాహ్నం వరకు అయితే పొద్దున్న టిఫిన్ కానీ లైక్ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయడం కానీ అవన్నీ చేసినాము. దే ఫెల్ సో హ్యాపీ. అసలు ఇంట్లో వాళ్ళు కూడా నాన్న ఎప్పుడు చేసేవాడే, నాన్న ఎప్పుడు ఇంట్లో అమ్మకి వంట హెల్ప్ చేస్తాడు. డాడీ ఈజ్ గుడ్, చాలా మంచి షెఫ్. అసలు నా షెఫే. నేను కూడా బయట అంటే నాకు వంట అంత పెద్ద రాదు. నేను చేయాల్సిన పనులన్నీ చేసేసి ఐ ట్రై టు బీ ద రియల్ మ్యాన్ ఆఫ్ మై హౌస్. మీరు కూడా మీ ఇంట్లో మీ సిస్టర్స్కి మీ మదర్స్కి మనకు తోచిన మన సైడ్ నుంచి వచ్చిన ఖచ్చితంగా హెల్ప్ అయితే చేయండి. ఇది అడ్వైస్ ఏం కాదు, ఒక ఫిలాసఫీ లాగా ఏం చెప్పట్లే. ఒక బోర్ కొట్టకుండా ఉంటది కదా, ఎప్పుడు ఒక రొటీన్ వర్గా లేయడము మొబైల్ చూడడము అట్లా కాకుండా మొబైల్ చూడడం అయ్యనే కాకుండా జస్ట్ ఒక పొద్దున్న లేచి ఇంట్లో జరిగే పనులన్నీ మీరు దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారంటే కొంచెము ఒక కొత్త ఎనర్జీ వస్తుంది, మీకే కొత్త చేంజ్ ఓవర్ ఉంటుంది. అండ్ మీకేం తెలుస్తుంది అంటే ఇంట్లో ఎలా పనులు జరుగుతున్నాయి, అసలు ఎంత కష్టంగా ఉంటాయి. నిజంగా నాకు ఈరోజు అర్థమైంది. మనం ఏందో క్వారంటైన్ అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాం కదా, అసలు అట్లా కాదు. అసలు మా ఇంట్లో ఉంటున్నారు, మదర్ హౌస్ మేకర్స్ అయితే ఇంట్లోనే ఉంటున్నారు. అసలు వాళ్ళకైతే చాలా మంచి టైం ఇది, ఎందుకంటే ఫ్యామిలీలో ఇంట్లోనే ఉంటారు కదా, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో వాళ్ళ డేస్ ని మనకుండే ఈ క్వారంటైన్ డేస్ ని వాళ్ళకి స్పెషల్ డేస్ గా మనం క్రియేట్ చేయాలి మన సైడ్ నుంచి. మన విమెన్ మాత్రమే చేయగలరు ఆ వంటలు కానీ. అంత పేషెంట్ గా నేను చేయలేకపోయాను. చాలా పెద్ద లెక్చర్ ఇచ్చాను. సో మంచి ఉంటే తీసుకోండి, లేదంటే ఇంక వదిలేయండి. ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ ని బీ ద రియల్ మ్యాన్ అనే ఛాలెంజ్ ని మీరు కూడా, నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా మనకుండే సబ్స్క్రైబర్స్ అందరినీ. మీరు కూడా ఇంట్లో మీకు తోచిన చిన్న ఒక పని ఏదో ఒకటి చేసి వాళ్ళకి హెల్ప్ చేసి దాన్ని ఒక మూమెంట్ గా క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేసి మన ఇన్స్టాగ్రామ్, మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంది. సో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసి మన ఛానల్ ని ట్యాగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ వచ్చేసి నమస్తే మచ్చా, సేమ్ పేరే. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు. ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. ఇంతవరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నమస్తే మచ్చా అండ్ ప్రెస్ బెల్ బటన్. నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ మొబైల్లోనే వస్తుంది, తొందరగా మీరు దాన్ని చూసేయచ్చు. అంతే, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్ వరకు బాయ్.